ఆమె పేరు చెప్పగానే ప్రతి వ్యక్తి పెదవులపై చిరునవ్వు వచ్చే మంచి స్నేహ అనే వాళ్ళతో మాట్లాడుతూనే భావన కలిగించే మంచి మహిళ. ఓ తల్లిగా, భార్యగా, కూతురుగా, ఒక స్కూల్ ప్రిన్సిపల్గా అందరినీ ఆనందపరుస్తూ తనకిచ్చిన పదవిని భారంగా కాకుండా బాధ్యతగా చేస్తున్న స్త్రీమూర్తి. ఇల్లును స్కూలుగా, స్కూలుని ఇల్లుగా మలుచుకుంటూ విద్యార్థులు తన సొంత పిల్లలుగా చూసుకుంటూ వాళ్లతో మమేకమై అనేక బోధనలు చేస్తున్న వనితామూర్తి. స్కూల్ అంటే 4 గోడల మధ్య విద్య కాదని, నలుగురు మధ్య ఎలా జీవించాలని నేర్పించే సుందర వనిత. ఆమె ఎవరో కాదు, మన డేర్ అండ్ డాష్ ప్రిన్సిపల్ గారు మిస్టర్ వాణి మ్యామ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఈ గల్లీలో పుట్టిన, ఢిల్లీ దాకా వెళ్ళిన, ఈ నేల, ఈ గాలి, ఈ నీరు, అంతకంటే ఈ గ్రామ ప్రజలంటే ఎంతో ప్రేమ చూపించే ఆదర్శ ప్రియుడు. ఒక్కసారి చాటపారు ప్రజలు అంటే బాబు అంటే చాలు, అతను ఎక్కడున్నా, ఏ హోదాలో ఉన్నా అతనికి చాటపారు గ్రామాలంటే లెక్కలేనంత ప్రేమ. ఆ ప్రేమ కలిగిన వ్యక్తిని ఎవరో కాదు, మన గౌరవనీయ శ్రీలు మాగంటి బాబు గారు, రాజ్యసభ సభ్యులు. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ టేక్ యువర్ సీట్ సార్. లోక్సభ సభ్యులు థ్యాంక్ యూ సార్, మా ఆహ్వానం అందించి వచ్చినందుకు. అదేవిధంగా ఇంకొంతమంది అతిథులు ఉన్నారు. పాదకృష్ణ గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఒక్కసారి చాటపారు గ్రామం మీద ఏమాత్రం ప్రేమ ఉంటే మీరు అందరూ పైకి రండి. రండి అందరూ. పేరు చదవండి సార్, పేరు చదవండి. అలాగే మా జడ్పీటీసీ ఇద్దరు కూడా పైకి రండి. కారుకోట జడ్పీటీసీ సుధీర్ బాబు, శ్రీనివాసపురం జడ్పీటీసీ చలపతి. చంద్రరావు గారు, గుత్తా సీతారామబ్రహ్మం గారు, నాగమల్లేశ్ ప్రెసిడెంట్ గారు, కడియాల కృష్ణారావు గారు, పాతూరు వెంకటేశ్వరరావు గారు, మాగండి సురేంద్ర గారు, చలసాని బాపినీడి గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ టేక్ యువర్ హానరబుల్ సీట్ సార్. సుబ్బారావు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ టేక్ యువర్ హానరబుల్ సీట్ సార్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్. మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు, చిన్న ప్రోగ్రాము, అంతకు మించి ఏం కాదు. ఒకసారి రండి ప్లీజ్. ఒక్క 5 నిమిషాలు సాయి సండే చూడలేనా, పెద్దలు పంపించు. సండే గారు మీరు ఎక్కడ అక్కడ రండి, ముందుకు రండి. రండి బాబన్ గారు, సుబ్బారావు, మాగండి సురేంద్ర గారు. దగ్గర పండు పైకి రా ఒకసారి. మన కుర్రాళ్ళంతా పైకి రండి. ఎవరున్నారు? ఏం పర్లా అమ్మ, నువ్వు పైకి రా. అలాగే నా పిల్లలందరికీ బ్రహ్మాండమైన డబుల్ ఆశీస్సులు మీ అందరికీ. అలాగే తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం. చిన్న కార్యక్రమం. చాటపారు అంటే మా సొంతూరు. మా పక్కన లంక గ్రామాలన్నీ మా లంక గ్రామాలు. చాలా మంది పిల్లలు స్కూల్లో చదవడమే కాకుండా రాజకీయంగా కానీ సినిమా రంగంలో కానీ ఎంతో మంది పుట్టి పెరిగాం. ఎప్పుడు కూడా చాటపారు గ్రామానికి కానీ ఎప్పుడు కూడా మచ్చలేదు మా చాటపారు గ్రామానికి. ఉందనుకుంటే టప్పటి కొట్టబాకండి, లేదనుకుంటే టప్పటి కొట్టండి. వీళ్ళ ముందు చెప్పే ముందు మా సందులో, నేనుండే ఇంటి ఎదురుగుండా సందులో
మొట్టమొదటి మంజీ తాత గారు దుర్గమ్మ గారు. ఇవాళ కూడా చాటపుర గ్రామాన్ని మరవలేని గ్రామం ఎందుకు చెప్తానంటే, ఇదే దొడ్లో గడ్డ మీద ఆడుకుని, లేకపోతే ట్రాక్టర్లు కానీ ఎడ్ల పడితే ఇక్కడ ఆడుకుని ఎప్పుడు కూడా నాన్నగారికి కంప్లైంట్ చెప్పే వ్యక్తులు ఉంటారు కొంతమంది. ఉమ్మగారు కాదు, ఉమ్మగారు మంచోడే. వీళ్ళందరూ కూడా మా సందులో కానీ మా చాటపుర గ్రామంలో కానీ నాన్నగారు ఇచ్చిన ఉద్యోగస్తుల్లో కానీ ఎంతోమంది తాతగారు కానించి కూడా ఆ రోజు చిన్న సిగరెట్ ఖాళీ డబ్బా మీద రాయటమే ఉద్యోగం ఇవ్వడరా అని ఇంటర్వ్యూలు ఉండేవి కావు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బ్యాంకులో కానీ అనేక వ్యవస్థలో రిటైర్మెంట్ అవడమే కాకుండా ఊళ్ళోకి 10 లక్షల పెన్షన్ల, ఊళ్ళోకి 10 లక్షల రూపాయలు తెలియని డబ్బు పేదవాడి జేబులో కనపడుతుంది. ఏదైనా సరే ఇక్కడ మాకు ఇంకో మురళీమోహన్ గారు ఇంకో ఎంపీ గారు ఉన్నారు. ఆయన ఇల్లు ఇక్కడే. ఢిల్లీలో ఎంత గొప్పగా చెప్పుకుంటామంటే, మా ఇల్లు పక్కపక్కనే గోడ మా ఇంటి పేరు సమానం అని అనుకుంటాం. డబ్బులు వ్యత్యాసం అక్కర్లా ఎవరికి కూడా. తరతరాల నుంచి కూడా 3 తరాలు 4వ తరం నేను చేసుకుని వస్తానంటే, ఎప్పుడైనా సరే జిల్లాలో కానీ రాష్ట్రవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ చెడ్డ పేరు లేకుండా చేయటమే నా లక్ష్యం తప్ప ఎన్నడూ కూడా రాజకీయాల్లో తప్పు చేయకూడదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అనే లక్ష్యంతో నేను బతుకుతున్నాను తప్ప ఆనాడు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన, రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన ఒకే కట్టుబడితో ఒకే పద్ధతిలో ఉంటాం. కానీ వాస్తవంగా పెద్దలు పోయారు. చాటపుర గ్రామానికి ఆదరణ తగ్గినప్పటికీ కూడా మా యువకులందరూ కూడా నేను ఒకటే సంతోషిస్తున్నా. అంటే బ్రహ్మయ్య గారు అబ్బాయి జగదీష్ గారు బ్రహ్మం గారు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ చూసినా ఏ ఇంట్లో ఇంత కార్యక్రమం కనపడినా ఈ 10 మంది నుంచి వట్టం చేయడం నా కళ్ళారితో చూసాను. నేను సంతోషిస్తున్నాను వీళ్ళందరినీ కూడా. కుటుంబాలకి ఆదరణ కావాలి, కుటుంబాలకు అండ కావాలి. మాకు పెద్దలందరూ ఉన్నారు. మా ఉమ్మగారు ఉన్నారు, వాళ్ళకి సైకిలే దొక్కుతారు. అందరూ కార్లు కొనుక్కున్నాం, స్కూటర్లు కొనుక్కున్నాం. వాళ్ళ అబ్బాయి ఒక పెద్ద ప్రొడ్యూసర్ మెడ్రాస్లో, వాటర్లా. అలా అల్లుడు పెద్ద మా లైబ్రరీ మా కారులో. మా నాన్నగారు వ్యవసాయంతో ఈయన పాతకృష్ణాలు చూసేవారు కానీ ఎక్కువ శాతం ఈయన చూసేవారు అనుకుంటా. ఎంత విలువలు గల మనుషులంటే, ఏనాడు ఇంత తప్పు చేయకుండా మా కుటుంబంలో చేసే వ్యాపారాల్లో ఎంతమందికి మేము లిఫ్ట్ ఇచ్చామో, ఎన్ని రకాలుగా కుటుంబాలకు ఆదుకున్నామో. ఈ లంక గ్రామాలకు వస్తే వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చి రోజు రోడ్లు వేసినారు, ఇది వేసిన వాళ్ళు అక్కడ తాతగారు నాన్నగారు ఫోటో పెట్టుకుని విగ్రహాలు పెట్టుకుని మట్టి తవ్విన రోజులు ఉన్నాయి. చిన్నప్పుడు రోజులు ఎప్పుడు మర్చిపోకల్లా. అనేక సార్లు మనం ఇక్కడ చదువుకున్నప్పుడు కానీ అల్లరి చేసినప్పుడు కానీ ప్రతి ఒక్కరితో స్నేహంతో ఉండటం కానీ మా కుటుంబంలో నేను ఇవ్వాలేదో రాజకీయాలు వైరాలు వచ్చినాయో ఇంకోటి చెప్పుకుంటాం కాదు. కానీ మా చాటపుర గ్రామానికి దేశ స్థాయిలో కూడా మంచి పేరు ఉందని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నానంటే అది మీరు అర్థం చేసుకోండి. వీళ్ళందరినీ ఒక రకంగా తీసుకొచ్చా. ఎన్నడూ డాయస్ ఎక్కల, ఫోటో దిగల, కానీ కొంతమంది సిగ్గుపడి వెనక్కి వెళ్ళారు. కానీ వీళ్ళందరూ కూడా మా కుటుంబం సన్నిహితంగా ఉండటం ఆనాడు ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లోకి రానివ్వండి, తాత జిల్లా పరిషత్ చైర్మన్ అవనివ్వండి, నాన్నగారు జిల్లా పరిషత్ చైర్మన్ అవనండి, మంత్రి అవనివ్వండి, అమ్మగారు మంత్రి అవనండి, ఎమ్మెల్యే అవనండి, నేను ఎంపీ అవనండి, మంత్రి అవనండి, మళ్ళీ ఎంపీ చేశానంటే ఇవాళ దేశ స్థాయిలో శాటిలైట్లో చూసినా ఈ చాటపుర గ్రామంలో గొప్పదనంగా వెలుగుతుందని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ వీళ్ళందరినీ కూడా వెనకేసుకుని అనేక కష్టాలతో రాజకీయాలు వేరున్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఇబ్బంది ఉన్నా చాపేసుకుని పడుకుని ఓట్లు అడిగి మేము గెలిపించుకునేవాళ్ళం. కానీ వాళ్ళందరూ కూడా ఒక మాట మీద ఉండి గ్రామం చూస్తుంటే చెప్తున్నారు, రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకా చేయాలి. ఇప్పుడే చెరువు రోడ్డు అడిగారు, అందరికీ ఉపయోగపడుతుంది బాబు గారు, తరతరాలు చెప్పుకుంటారు అన్నారు. నన్ను పండుగ నువ్వే మరి ఏమో ఇప్పుడు దాకా చెప్పుకుంటలేదంటారా, ఇప్పుడు దాకా అందరూ చెప్పుకుంటున్నారు కదా అని పదే మీరు మీ గురించి చెప్పుకుంటారు బాబు గారు అన్నాడు. ఆ రోడ్డు ఎంత ఇబ్బంది అయినా సరే అటు ఎమ్మెల్యే గారిని కలుపుకుని చింతన్ ప్రభాకర్ గారికి ఒంట్లో పోవాలో రాలేదు. కానీ తప్పనిసరిగా నేను ఆయన శాంక్షన్ చేసి మీ చాటపుర గ్రామానికి అక్కడ ఒక మంచి రోడ్డు వేయటానికి కూడా తప్పనిసరిగా సహకరిస్తాం. వడ్డీ గ్రామాల పిల్లలు బాగా చదవండి, అనేక రకాలుగా మీరు ముందు పైకి వస్తే ఇక్కడ చాటపుర గ్రామ పిల్లలు కానీ మీరందరూ కూడా బాగుండి చక్కగా బ్రహ్మాండం చదివిన రోజున రాబోయే రోజుల్లో వాళ్ళ అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టు కానీ హైటెక్ విధానానికి చంద్రబాబు నాయుడు చేపట్టే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇంత పెద్ద పాదకృష్ణారు అంటున్నారు.
ఈ గ్రామానికి 10 లక్షలు వస్తున్నాయి పెన్షను. ఎప్పుడన్నా నెలకి 10 లక్షలు 1వ తారీఖు కల్లా ప్రతి పేదవాడికో, వృద్ధుడికో, వికలాంగుడికో, వితంతుడికో మరి వాళ్ళ పెన్షన్ పడుతుందంటే నా మీద అభిమానం కాదు, రాష్ట్ర ప్రభుత్వం మీద అభిమానంతో మీరు అందరూ టప్పట్లు కొట్టాలి చంద్రబాబు గారికి అని చెప్తున్నాయి. నిజమే, చెప్పుకోవాలి. ఏ రోజున చెప్పుకుంటాం ఇవన్నీ. ఇవాళ అవకాశం వచ్చి వాళ్ళ మా పాదు సత్యం గారు స్కూల్కో, కరస్పాండెంట్ గారికో, వాళ్ళ అమ్మాయి గారు కేకేశారు కాదు. నేను ఒక్కడే ఇవాళ పొద్దున్న ఢిల్లీ నుంచి వచ్చా. ఇవాళ కూడా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాం, రేపు పొద్దున వద్దాం అనుకున్నా. కాదు పాపం అమ్మాయి కూడా కైకులు దాకా వచ్చింది, సత్యం కూడా వచ్చి పాపం ఈ స్కూల్ కరస్పాండెంట్గా 6 సంవత్సరాలు చేసి ఇవాళ ఈ స్కూల్ డెవలప్ కారణం ఒక మంచి వ్యక్తి. ఉంటాకి ఇంటి పేరు పాతూరే, పాతది కాదు, కొత్త రకమైన పాతూరు సత్యం అని చెప్పి వాళ్ళు మన ముందుకు తీసుకొస్తున్నాం. వాళ్ళందరం కూడా అనుకుని ప్రోగ్రాంలు ఇస్తాం, కానీ క్యాన్సిల్ అయిపోయే పరిస్థితి ఉంది. అప్పటికి 2 రోజులు ఇవాళ కరెక్ట్గా నా ఢిల్లీ క్వార్టర్లో ఇలాంటి యంగ్ గర్ల్స్ 15 మంది ఉన్నారు వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఢిల్లీలో. నిన్న సాయంకాలం వచ్చారు, ఇవాళ పొద్దున డ్యాన్స్ ప్రోగ్రాం చేశారు, అవార్డులు తీసుకున్నారు. కైకులూరు నుంచి గుడివాడికి సంబంధించి పిల్లలు ఎవరు ఫోన్ చేస్తే అయ్యా మీ దగ్గర ఉంటామంటే రేపు పొద్దున మళ్ళీ 15 మందిని కూడా ఆగ్రా పంపిస్తున్నా. పిల్లలంటే అంత ఇష్టం. మీరు ఎప్పుడైనా సరే మీ స్కూల్ నిమిత్తం ఢిల్లీ వస్తే ఢిల్లీలో నేను చూసుకుంటా మీ అందరినీ. సత్యం గారు మీ అమ్మాయి గారితో చెప్పండి, ఏ కరస్పాండెంట్లు కానీ ఎవరు ఏది ఇచ్చినా, ఏ చదువుకు వచ్చినా, ఐఏఎస్ చదివినా, ఐపీఎస్ చదివినా వేల మంది, లక్షల మంది ఢిల్లీలో చదువుతున్నారు. మన ఈ మధ్యన కుర్రాడిని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారు పొలం కౌలు చేస్తున్నాడు నాన్న. ఎన్టీఆర్ స్కూల్ నుంచి వాళ్ళని చదివించారు కుర్రాడిని. ఎన్టీఆర్ వ్యవస్థ కూడా, కాలేజీ కూడా వాళ్ళే చదివించారు. మొన్న మురళీమోహన్ గారు ట్రస్ట్ ద్వారా 1,75,000 కట్టి ఐఏఎస్ చదివితే 20 గంటల పాటు 24 గంటల్లో నా క్వార్టర్లు ఉండే 5 నెలలు చదివాడు ఆ కుర్రాడు. ఇవాళ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఇవాళ నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారు ఊరులో పొలం చేసిన కౌలు రైతు కుర్రాడు. మీరందరూ కూడా అదే బాగా చదవండి. ఈ లిటిల్ వార్ స్కూల్ ఇంగ్లీష్ మీడియంని చాటపూర్లోనే ఆయన ఇవాళ ఉండి ఇంత బాగా చేస్తున్నాడంటే నేను అనుకోలే. ఇన్న సత్యం స్కూల్ నుంచో 2-3 సార్లు లారీలు పట్టుకుంటే, వ్యాన్లు పట్టుకుంటే బ్రేక్ చెప్పమనో, ఇంకోటి వచ్చినప్పుడు కూడా పెద్ద నేను పట్టించుకోవాలా. వస్తా అడుగుతున్నా, ఏంటి స్కూల్ చరిత్ర, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, 500 మంది పిల్లలు ఉన్నారు. ఇంత బాగా చెప్పే స్కూల్లో మా పతికోళ్ళ ప్రెసిడెంట్ అంటున్నాడు, సార్ మా లంకల ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది, మా పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారని చెప్పి ఘనత ఇప్పుడే చెప్పాడు నా పక్కనుండి ఆయన. మనందరం కూడా గమనించుకోవాలి. ఇవాళ చదువు ముఖ్యం, అల్లరి ముఖ్యం, అన్ని రంగాల్లో ముఖ్యమే. కానీ ఇవాళ ఒక్క సింధు ప్రపంచ స్థాయిలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఉండి మన ఏలూరు, విజయవాడ సంబంధించిన తల్లిదండ్రులు పుట్టినప్పుడు ఇవాళ ఎంత గౌరవిస్తున్నాం. ప్రధానమంత్రి లాంటి వాళ్ళు కూడా, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా దగ్గరుండి ఆ అమ్మాయికి రిసీవ్ చేసుకునే ఘనత వచ్చిందంటే ఇలాంటి సింధులు ఎంతమంది మనకు కావాలి. మన భారతదేశ ప్రతిష్టను ఎంత చాటి చెప్పాలి. భారతదేశంలో అన్నీ ఉన్నాయి, మంచి మనుషులు ఉన్నారు, అన్ని అంగులు ఉన్నాయి, అన్ని రకాలుగా మనం చేపడతా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎంత కష్టం పడుతున్నారో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అదే రకంగా చేయగలుగుతున్నారు. మీరందరూ కూడా తప్పనిసరి చిత్తశుద్ధితో అనేక కార్యక్రమాలతో మీరు పాల్గొనాలని మా పిల్లలందరికీ, మీ పిల్లలందరికీ మా ఆశీస్సులు ఇస్తూ తప్పనిసరిగా మళ్ళీ మర్చిపోవద్దు. ఎవరు ఈ 2 సంవత్సరాలు ఢిల్లీ వచ్చినా, ఢిల్లీ ఎక్స్కర్షన్కి వచ్చినా ఢిల్లీలో నా ఇంట్లో ఉండాలి. ఇప్పటికి 18-28 నెలల్లో కొల్లేరు సంఘం రానివ్వండి, కోకోనట్ బోర్డు సంఘం రానివ్వండి, పామాయిల్ రైతులు రానివ్వండి, పొగాకు రైతులు రానివ్వండి, అనేక మంది వచ్చారు. దాదాపు ఇప్పటికి 2200 మంది నా ఎంపీ క్వార్టర్లో ఉండి దగ్గరుండి ప్రతి మర్యాద చేసి పంపిస్తానంటే అది కూడా చాటపూర్ ఘనతే, చాటపూర్ గొప్పదనమే. చాటపూర్ ఉన్న మర్యాద ఈ ప్రపంచంలో ఎవరికీ దొరకదు. మనకున్న ఫుడ్ హాస్పిటల్లో కానీ, ఇచ్చే మర్యాద విషయంలో కానీ తప్పనిసరిగా మీ అందరూ కూడా మా గ్రామానికి, మా చాటపూర్ గ్రామానికి అంటే కట్టుబడి ఉండాలని చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పాదు సత్యం గారికి, వాళ్ళ అమ్మాయి గారికి, వాళ్ళ అల్లుడు గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. ఇప్పుడు ముందుగా ఈ పెద్దలందరినీ కూడా అనేక సార్లు మా నాన్నగారి కారులో తిరగనివ్వండి, మా నాన్నగారికి సలహాదారుగా ఉండవండి, మా నాన్నగారు వ్యవసాయం చేయనివ్వండి, మా నాన్నగారు వాళ్ళతో కూర్చొని అనేక రకాల కౌలు చెప్పనివ్వండి, టౌన్ హాల్లో
వీళ్ళందరూ ప్రముఖులు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరికి ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఆశీస్సులు మాకు కావాలి. మా గ్రామం అభివృద్ధి జరగాలి. చంద్రబాబు ప్రభాకర్ ఆధ్వర్యంలో మనందరం కూడా బాగా ఎమ్మెల్యేగా మనం చేసుకుంటూ కొల్లేరు ప్రజలు కూడా సానుకూలంగా కొల్లేరు జీవనోపాధి మళ్ళీ మెరుగయ్యి పాత సొసైటీలు రావాలని, కొల్లేరులో ఉన్న జిరాయితీ రైతులకు న్యాయం చేయాలని ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున మేము చేపడుతున్నామంటే ఇవన్నీ కూడా మీ అందరూ కూడా సంతోషించి